హనుమంతునికి ఒక కుమారుడు ఉన్నాడని మీకు తెలుసా? ఆ కుమారుడితో కలిసి ఆంజనేయ స్వామి దర్శనమిచ్చే అరుదైన ఆలయం హైదరాబాద్లోనే ఉందని ఎప్పుడైనా విన్నారా? ఈ ఆశ్చర్యకరమైన పౌరాణిక రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లోని అల్కాపూర్ టౌన్షిప్లో ఉన్న మకరధ్వజ హనుమాన్ ఆలయం దేశంలోని అత్యంత అరుదైన ఆంజనేయ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం లంకా యుద్ధం అనంతరం అహిరావణుని సంహరించడానికి హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన సమయంలో ఆయన చెమట బిందువు ఒక మత్స్యకన్య మింగడంతో మకరధ్వజుడు జన్మించాడని చెబుతారు. కాలక్రమంలో మకరధ్వజుడు అహిరావణుడి రాజ్యంలో ద్వారపాలకుడిగా మారాడు. అక్కడే తండ్రి కొడుకుల మధ్య యుద్ధం జరిగి ఆ తర్వాత హనుమంతుడు తన కుమారుణ్ణి మొదటిసారిగా గుర్తించినట్లు స్థల పురాణం వివరిస్తాయి. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు ఆయన కుమారుడు మకరధ్వజుడి విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. ఇటువంటి తండ్రి కొడుకుల దర్శనం లభించే ఆలయాలు దేశంలో చాలా అరుదు. అయితే ఈ కథనం పురాణ సంప్రదాయాల్లో చెప్పబడే విశ్వాసాలకు సంబంధించింది. ఈ ఆలయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధర్మం, భక్తి, బాధ్యత ఇవి బంధాల కంటే గొప్పవైనా ప్రేమతో కలిసిన కుటుంబ బంధం ఎప్పటికీ పవిత్రమే.